ఫ్రెండ్స్ అందరికీ నమస్కారాలు. రాష్ట్రంలో భారీ వర్షాలు, ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతూ ప్రజలు పడుతున్నటువంటి బాధలు, కష్టాలు, ఈ వరద ముంపు ప్రాంతాల నుంచి గట్టెక్కించడానికి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలను విస్మరించి ముఖ్యమంత్రి గారు తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి 2 గంటల ప్రెస్ మీట్, కేసీఆర్ ప్రెస్ మీట్ అంటే వినోద ఫలితం, పైసలు లేకుండా సినిమా వినోదాన్ని కానీ వాళ్ళ ఆ రేటింగ్ కూడా తగ్గిపోయింది. ప్రెస్ మీట్ చూస్తూ ఉంటే వాళ్ళు ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారో, ఎంత డిప్రెషన్ గురవుతున్నాడో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వారు తిట్ల పురాణము, భూత పురాణము తప్పితే అందులో ఎటువంటి పస లేదు. యాస పేరుతో భాషను కూని చేస్తున్న గనుడు మన కేసీఆర్. తెలంగాణ భాష కాదు ఇది. తెలంగాణ యాస అంటే మంచితనము, మానవత్వము, మర్యాదకు మారుపేరు, అంతేగాని ఈ తిట్ల దండకము, భూతపురాణం కాదు. ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి చిలక పలుకులు పలికే మన ప్రభుత్వం, ముఖ్యమంత్రి ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నుకోబడిన ప్రధానిని స్థాయి మార్చి ముఖ్యమంత్రి హోదాను దిగదార్చే రీతిలో వారు మాట్లాడే భాష కుక్కతోకకు రాయి కడితే అది చక్కగా కాదు. ఈ రకంగా ముఖ్యమంత్రి పదే పదే ఈ షిండే గురించి, ఏకనాథ్ షిండే గురించి అనే ప్రస్తావిస్తున్నాం. షిండే అంటే ఆయనకు చివరికి గుర్తుకొస్తున్నది. డబ్బులు ఇచ్చినంటే కళలో కూడా నిద్రలో కలవరిస్తున్నాడు డబ్బులు ఇచ్చానని. ఈ తెలంగాణకు ఈ టిఆర్ఎస్ శనిలా మారింది. ప్రజలు ఈ యొక్క అవినీతి, అరాచక ప్రభుత్వాన్ని కూకటి వేలతో పెకిలి వేయాలని ఆకాంక్షిస్తున్నటువంటి తెలంగాణ సమాజం అది గుర్తించి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రం నుంచి మొదటి అధికార పార్టీ వ్యక్తిగా ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎంపిక చేసి ఎన్నిక ప్రక్రియ ద్వారా గెలిచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటే యావత్ తెలంగాణ సమాజము గౌరవిస్తూ ఉన్నది, ఆదరిస్తూ ఉన్నది. ఒక తెలంగాణ బిడ్డ, దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం, ప్రపంచంలో జనాభా రీతిగా చూస్తే ఒక 5వ దేశంగా పరిగణించే ఆ యొక్క రాష్ట్రానికి రాజ్యసభ సభ్యులుగా మోదీ చొరవ వల్ల రాజ్యసభకు ఎన్నికైతే ఎందుకు నీకంత ఈర్ష్య, అసూయ, ఎందుకు జీవించుకోలేకపోతున్నాం? తెలంగాణ ప్రజల
ఆ కాంక్షను నెరవేర్చడానికి రాజ్యసభ సభ్యునిగా నా వంతు పాత్రను తప్పకుండా నేను పోషిస్తాను. తెలంగాణ ప్రజలకు అండగా ఉంటాను. నీ అవినీతిని బట్టబయలు చేస్తాను. ఒక రాజ్యసభ సభ్యుడిగా నీ ప్రభుత్వాన్ని నీడలా వెంటాడతాను, నీకు తెలుస్తాను. కష్టాన్ని నమ్ముకొని చెమటను రక్తాన్ని నమ్మిన సిద్ధాంతం కోసం, దేశం కోసం దారపోసిన నేను ఆరోగ్యం కాదు, ఆర్థికం కాదు, ప్రజా సేవనే లక్ష్యంగా దేశం కోసం పనిచేస్తున్న నేను ఒక రాజ్యసభ సభ్యునిగా ఒక సామాన్య కార్యకర్త, ఎటువంటి రాజకీయ నేపథ్యం మీద కుటుంబించిన వ్యక్తిని నా సుదీర్ఘ రాజకీయ ప్రస్తావాన్ని గుర్తించి పార్టీ మోదీ గౌరవిస్తే ఎందుకు నువ్వు అంత ఆందోళనకు గురవుతున్నావు? ప్రజల నుండి వచ్చిన నేను ప్రజల కోసం ఇవాళ పనిచేసే వ్యక్తిని తప్పితే ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని తండ్రి చాటు బిడ్డగా నేను అమెరికా నుంచి ఊడిపడిన వ్యక్తిని కాదు. క్షేత్రస్థాయిలో అనేక ఆటుపోటులు, కష్ట నష్టాలు ఎదుర్కొని ప్రజల పక్షాన నిలబడేటువంటి కార్యకర్తలు. తెలంగాణ జాతి గర్వపడుతుంది. తెలంగాణ బిడ్డకు దక్కిన గౌరవాన్ని వాళ్ళకి కీర్తిస్తూ ఉంటే సహించలేకపోతున్నాం. ప్రజలు నీ పాలన పట్ల విసిగిపోయిన మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పు సాధన లక్ష్యంగానే నేను నా పాత్ర, నా బాధ్యతను నిర్వహిస్తాను. తెలంగాణ తరహా పాలన దేశానికి తీసుకొస్తాను. అంటే తెలంగాణను జోచుకునేది చాలక కొట్లాడి సాధించుకున్న తెలంగాణ ఒక తాగుబోతుల తెలంగాణ మార్చిన నీవు దేశాన్ని తాగుబోతులుగా మార్చడానికి దేశ రాజకీయాలు ఉపయోగపడుతున్నారా? హైదరాబాద్ను ఒక డ్రగ్స్ మాఫియా శాసించే స్థాయికి దేశాన్ని తీసుకురావదలుచుకున్నారా? ఇవాళ కేసీఆర్ గారు ఏ పుత్ర వాత్సల్యంతో నువ్వైతే ఆరాటపడుతున్నావో, భవిష్యత్తులో అధికారం దక్కదనేటువంటి ఒక నిరాశ నిస్పృహతో జాతీయ కార్యవర్గ సమావేశం పూర్తయి వారం రోజులు గడిచిన తర్వాత నిద్ర మధ్య నుంచి మేల్కొని బీజేపీ కార్యవర్గ సమావేశాల గురించి, కేంద్ర మంత్రులు ప్రధానమంత్రి గురించి మాట్లాడుతున్నా ఉంటే, పైపెచ్చు అవినీతి గురించి మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వలించేట్టుగా ఉంటుంది. పెరేడ్ గ్రౌండ్స్ లో జరిగినటువంటి విజయ సంకల్ప సభ నుండి నువ్వు ఆ షాక్ నుంచి తేరుకోవడానికి వారం రోజులు గడువు పట్టింది. అందుకనే ఏ పుత్ర వాత్సల్యంతోనైతే ఈ దేశ రాజకీయాల్లో ప్రజలు విసిగి వంశ పారపర్య రాజకీయాలకు అతీతంగా, కుటుంబ పాలనకు అతీతంగా, కుల పార్టీలకు భిన్నంగా అభివృద్ధి సంక్షేమ ఎజెండాతో నరేంద్ర మోడీ గారు ప్రజల యొక్క మన్ననలు చూరగొంటూ ఉంటే, ప్రజల హృదయాలు దోచుకుంటూ ప్రజాస్వామికంగా 2 పర్యాయాలు గెలిచి దేశంలో 18 రాష్ట్రాల్లో బీజేపీ గెలుపు దోహదపడ్డ వ్యక్తిని పట్టుకొని తూలనాడుతూ ఉంటే తెలంగాణ సమాజం సిగ్గుతో తలవంచుకుంటున్నది. ఈరాన ముఖ్యమంత్రి అని చెప్పి ఏ పుత్ర వాత్సల్యంతో అయితే ఆ పార్టీలు పతనమైనాయో, బీహార్లో ఆర్జేడీ లల్లు యాదవ్
మరి అఖిలేష్ పట్ల పుత్ర వాత్సల్యంతో, లేదా సమాజ్వాదీ పార్టీ ములాయం సింగ్ కొడుకు అఖిలేష్ కోసం ఏ రకంగా ఆరాటపడ్డాడు, మహారాష్ట్రలో మొన్నటికి మొన్న ఉద్ధవ్ ఠాకరే ఆదిత్య ఠాకరే కోసం ఏ రకంగా మదన పడ్డాడు, కాంగ్రెస్ తమ రాజకీయ ప్రస్థానం నెహ్రూ, మోదీ, నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ ఏ రకంగా ఇవాళ కాంగ్రెస్ పతనమైందో, అవసాన దశకు చేరుకున్నదో, హర్యానా చౌదాల విద్య మీద మమకారంతో కనుమరుగైనటువంటి అంశం, బీహార్లో పాస్వాన్ సైతం కూడా తన కొడుకు కోసం ఆరాటపడితే వాళ్ళ దిక్కులేని పరిస్థితి. అదే రకంగా అజిత్ సింగ్ మరి ఆర్ఎల్డి పేరు మీద, రాష్ట్రీయ లోక్దళ్ పేరు మీద కొడుకు కోసం పరితపిస్తే ఇవాళ అడ్రస్ గల్లంతైపోయింది ఉత్తరప్రదేశ్. జమ్మూ కాశ్మీర్ పీడీపీ ముఫ్తీ మహమ్మద్ సయీద్, మెహబూబా పరిస్థితి ఏంటి? ఊచలు లెక్కబెట్టే దుస్థితి. నేషనల్ కాన్ఫరెన్స్ ఉదంతం షేక్ అబ్దుల్లా ఫరూక్ అబ్దుల్లా వారి గతి ఏమైంది? ఢిల్లీలో షీలా దీక్షిత్ సైతం కూడా తన పెంపుడు మరి కొడుకు కోసం ఆరాట పెడితే రేపు టీఆర్ఎస్ కూడా అదే గతి పట్టబోతున్నది. పుత్ర వాత్సల్యంతో నువ్వు చేసే విన్యాసాలు, కుట్రలు, కుతంత్రాలు తెలంగాణ సమాజం జీర్ణించుకోలేకపోతున్నది, సహించలేకపోతున్నది. అందుకనే ప్రజలు ఇవాళ బీజేపీ వైపు, మోదీ వైపు చూస్తున్నారు. కాబట్టి బీజేపీకి పెరుగుతున్న ఆదరణ, తెలంగాణలో బీజేపీకి అనుకూలంగా వస్తున్న ఫలితాలు, ఒంటరిగా పోటీ చేసి 4 పార్లమెంటు స్థానాలు సాధించుకున్న ప్రక్రియ నుంచి మొదలుకుంటే 20% ఓట్లు దుబ్బాక ధమాకా సృష్టించి హుజూరాబాద్లో జీ హుజూర్ అనిపించినటువంటి ఈటల మున్సిపల్ ఎన్నికల్లో ఏ రకంగా మరి అబాసు పాలైనారో ఈ పరంపర బీజేపీ ఎదుగుదల కొనసాగడం, జాతీయ కార్యవర్గ సమావేశం ఉన్న భూతో నా భవిష్యత్తు అనే రీతిలో ఆ విజయ సంకల్ప సభకు తెలంగాణ ప్రజానికం బ్రహ్మరథం పట్టి ఆ రకంగా వారు ఆదరిస్తే సహించలేని నీవు. అందుకని ఇవాళ నరేంద్ర మోదీ గారు, జేపీ నడ్డా గారు, అమిత్ షా గారు మిషన్ తెలంగాణ పేరు మీద ఏదైతే రోడ్ మ్యాప్ ఇవాళ తయారవుతుందో ఈ పీఠను కదులుతున్నాయి, పునాదులు పెకిలిస్తున్నాయి. అందుకనే అసహనంతో నేను ఇవాళ మాట్లాడుతున్నాను. మోదీ గురించి మాట్లాడేటువంటి స్థాయి ఇది కాదు. మోదీ ఒక గొప్ప దార్శనికుడు, సామాజిక న్యాయాన్ని ఆచరణలో చూపినటువంటి గొప్ప మహానుభావుడు. అట్టడుగు వర్గాలను ఉద్ధరించాలంటే ఆయా వర్గాల్లో ఉండాల్సిన అవసరం లేదు, ఆ వర్గాల కోసం సేవ చేయడమే చెప్పి ఇవాళ వారు పద్మ అవార్డుల ఎంపిక ప్రక్రియలో కానివ్వండి, పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ లేదా రాజ్యసభ సభ్యుల ఎంపిక ప్రక్రియలో, చివరికి రాష్ట్రపతి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో సామాజిక న్యాయం, అట్టడుగు వర్గాలకు పాలన భాగస్వామ్యం చేయడం, సబ్కా సాత్ సబ్కా వికాస్, ఇంక్లూజివ్ గవర్నెన్స్, ఏ వర్గాలైతే విస్మరింపబడ్డాయో, ఏ ప్రాంతాలపైతే గత పాలకులు చిన్న చూపు చూశారో, ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రత్యేక దృష్టి విస్మరింపబడ్డ వర్గాల పట్ల, నిర్లక్ష్యం కాబట్టి ప్రాంతాల పట్ల దృష్టి సారించి మిషన్ దక్షిణ్ పేరు మీద ఏ రకంగా దక్షిణాదికి సంబంధించినటువంటి 4 మొన్నటి రాజ్యసభ సభ్యులుగా తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ భిన్నమైన రంగాల్లో రాణించి సమాజానికి
లేదా దేశానికి వన్నె తెచ్చినటువంటి ఆ యొక్క వ్యక్తులు ఇవాళ గుర్తించే రాజ్యసభ సభ్యులుగా అవకాశం కల్పిస్తే మీ ఎంపిక ప్రక్రియ రాష్ట్రపతి సంఘ దేవుడు కనీసం ఇవాళ అట్టడి వర్గాలకు ముఖ్యమంత్రి చేసే అవకాశం మీ పార్టీలో ఉన్నదా? ముఖ్యమంత్రి సంఘ దేవుడు దళిత ముఖ్యమంత్రి అని చెప్పి దగా చేసిన మీరు కనీసం మీ పార్టీ అధ్యక్షుడైన ఆదివాసీలను లేదా దళితులను బీసీలను మహిళలు చేసే పరిస్థితి ఉందా? ఇది మీ సామాజిక న్యాయం ఇదేనా? సామాజిక న్యాయం అంటే కేంద్రంలో ఏ రకంగా 70% మందికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తే మీరు 18% ఉన్న దళితులకు ఒక మంత్రి పదవి, 10% ఉన్నటువంటి ఆదివాసీ గిరిజన బిడ్డలకు ఒక మంత్రి పదవి, 1% ఉన్న సమాజానికి మీ కుటుంబంలో నలుగురికి మంత్రి పదవి. ఇది మీ సామాజిక న్యాయ సూత్రం. అందుకనే మీరు అంబేద్కర్ ఆదేశించినటువంటి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి కొత్త రాజ్యాంగం సృష్టిస్తామని చెప్తున్నారంటే ఈ వర్గాలకు పాలనలో భాగస్వాములు కాకుండా చేయడానికే పన్నుతున్న కుట్రల్లో భాగంగా నేను భావిస్తున్నాను. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఒక ఆదివాసీ బిడ్డ గిరిజన ప్రాంతానికి సంబంధించి ద్రౌపది ముర్ము ఒక టీచర్గా ఉన్నటువంటి ఆ మహిళను ఇవాళ 75 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో ఆదివాసీ బిడ్డకు అవకాశం ఇవాళ రాష్ట్రపతి కల్పిస్తే మీరు ఇక్కడ ఏ రకంగా ఇవాళ గిరిజనులు ఆదివాసులను అడవి బిడ్డలను హింసిస్తూ ఉన్నారు, మరి పోడు భూముల వ్యవసాయం పట్ల ఏ రకంగా అడ్డుకుంటున్నారు, వాళ్ళ మీద ఎంత దాష్టికంగా వ్యవహరిస్తున్నారు సిగ్గుతో తరలించుకుంటుంది సమాజం. అందుకని ఇవాళ బండి సంజయ్ మా రాష్ట్ర అధ్యక్షుడు మరి పోడు భూముల విషయంలో వారి హక్కులు కల్పించాలని ఆదివాసీలకు లేదా ధరణిలో ఉత్పన్నమైనటువంటి సమస్యల వల్ల సామాన్య ప్రజలు పేద ప్రజలు తమ భూములు కోల్పోతున్నటువంటి అంశాన్ని పరిగణన తీసుకొని ఇవాళ తన జన్మదినం రోజున దీక్ష పట్టే పరిస్థితి నువ్వు కల్పించావంటే నీకు మానవత్వం మంచితనం మంచుకల కూడా లేదడానికి ఇవాళ స్పష్టంగా కనబడుతుంది. మోదీ గారు సమాజం పట్ల బాధ్యత, పేదల పట్ల కరుణ, మానవత్వం నా కులం అనుకొని మంచితనం మీద మతం అనుకొని పనిచేస్తున్నటువంటి మోదీ గారు జాతీయ కార్యవర్గ సమావేశంలో చాలా స్పష్టంగా మాకు ఆదేశించారు. పేద వర్గాలు ఏ కులమైన ఏ మతమైనా వారికి మా సంక్షేమ ఫలాలు మొదలుగా దక్కాలి. ఏ రకంగా ఉత్తరప్రదేశ్లో ఇవాళ పస్మందా ముసల్మాన్ ఏదైతే ముస్లింలు ఉన్నటువంటి వెనుకబడ్డ వర్గాలు గతంలో దళితులు వెనుకబడ్డ వర్గాలు మరి ఇస్లాం మతాన్ని పుచ్చుకొని ఇప్పటి కూడా విస్మరింపబడ్డారు, అప్పుడు తెచ్చుకోవాలని వారు పిలిపించారంటే ఎంత విశాల హృదయంతో. ఉత్తరప్రదేశ్లో ఒక పస్మందా ముస్లింను ఎన్నికల్లో టికెట్ ఇచ్చి పోటీ చేసి గెలిపించే స్థితి లేదు కాబట్టి ఎన్నికల్లో పోటీ లేకుండా మంత్రి పదవి కల్పించినటువంటి మహానుభావులు ఇవాళ ఈశాన్య భారతంలో 70-80% 100% ఉన్నటువంటి క్రైస్తవులు ఉన్న ప్రాంతాల్లో బీజేపీ ఇవాళ క్రైస్తవులు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్, డిప్యూటీ స్పీకర్ గా కొనసాగుతున్నటువంటి ఇది నరేంద్ర మోడీ యొక్క సామాజిక న్యాయ సూత్రం. కానీ నీవు, నేను, నా బిడ్డ, నా కొడుకు, అల్లుడు, నా బంధువు, ఇది నీ సామాజిక న్యాయం. అని దీన్ని దేశవ్యాప్తంగా అమలు చేయడానికే జాతీయ రాజకీయాలు అడుగు పెట్టదలుచుకున్నామని ప్రశ్నిస్తాను. ఇవాళ జాతీయ స్థాయిలో తెలంగాణ పాలన కాదు, తెలంగాణలో యూపీ తరహా పాలన రావాలని కోరుకుంటున్నాను. యూపీ తరహా పాలన అంటే ఇవాళ ఇంతకుముందు చెప్పినట్టుగా యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి ఏదైతే అక్కడ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, నిశుల్క్ రేషన్స్,
और हर गरीब के सर पर छत, जो उनका लक्ष्य है। और सरकारी के नौकरियां 5 साल के अंदर 5 लाख नौजवानों को सरकारी नौकरियां दिलाना और 50 लाख अब गरीब के हित के लिए मकान बनाना 5 साल के अंदर, और निःशुल्क राशन महीना 2 बार लगभग 15 करोड़ आबादी को चावल, गेहूं, तेल, चीनी और नमक के साथ। यह मुमकिन है तेलंगाना में, कोई भेदभाव नहीं है। जो गरीब है, चाहे मुसलमान हो, चाहे किसी जाति के हो, आपके सुन के जानकारी होना चाहिए, ताजुब होना चाहिए। 15 करोड़ की आबादी में 5 करोड़ मुसलमान को आज निःशुल्क राशन अब लाभान्वित है। यह है हमारा मोदी जी और योगी जी का सोच विचार नीति। ఇవాళ ఎవరికి ఇంటికి ఒక ఉద్యోగం అన్నావు, 3 ఎకరాల దళితులకు భూమి అన్నావు, 2 పడకల గదులు అన్నావు, 50 సంవత్సరాలకే వృద్ధాప్య పెన్షన్లు అన్నావు, రైతుల రుణమాఫీ అన్నావు, కేజీ టు పీజీ ఉచిత ఆంగ్ల మాధ్యమంలో విద్య అన్నావు, అన్ని అటకెక్కించి ఇవాళ उत्तर प्रदेश के अंदर आपको ताजुब होना चाहिए, 36,000 करोड़ किसान का कर्जा आज माफ किया, 86 लाख किसान लाभान्वित हैं। ఇవాళ మీరు రుణమాఫీ పేరు మీద చేసిన అప్పులు ప్రభుత్వం తీర్చుతుందని చెప్పి కట్టలేక వడ్డీలు మోప, ఏ రకంగా అసలు వడ్డీలు లేక అప్పులు పుట్టక ఇవాళ పెట్టుబడి సాయం లేక ఇవాళ రైతులు గోస. ఇది నీ నిర్వాహకం. నీవు చెప్పిన మాటలకు, హామీలకు, వాగ్దానాలకు పొంతన లేకుండా రంగులు మార్చే ఊసిరవెల్లి మాదిరిగా మరి ఏ రకంగా సొల్లు కబుర్లు, సొట్టు కథలు, పిట్ట కథలు, కట్టు కథలు చెప్తూ మాటల గాలితో ఇవాళ మాయ చేస్తున్న నీ విన్యాసాలు ఇవాళ ప్రజలు అసహించుకుంటున్నారు. ఇవాళ నీ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ అంతా కూడా నేను చూస్తే ఆత్మస్తుతి, పరనింద, ఆత్మవంచ, దగా, మోసం, ఈ అవినీతి అందులో ప్రస్ఫుటిస్తుంది తప్పితే ఏమాత్రం పసలేనటువంటి. ఇవాళ మోదీ జీడీపీ గురించి మాట్లాడుతుంది. ధనిక రాష్ట్రం అని చెప్తున్నాం. ధనిక రాష్ట్రంలో పిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలో చాక్పీసులు లేవు. మధ్యాహ్న భోజనానికి నిధులు దారి మళ్ళుతున్నాయి. మధ్యాహ్న భోజనం ఏదైతే పంపిణీ చేసే సంస్థలకు ఇవాళ వారికి నిధులు విగనామం పెడతా ఉన్నాం. ఇవాళ జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ప్రభుత్వ ఉద్యోగులు సకాలంలో ఇవాళ నీవు ధనిక రాష్ట్రం, జీడీపీ గొప్ప అని చెప్పుకునే నీవు బీఆర్సీ ప్రభుత్వ ఉద్యోగులు 2018 నుంచి అమలు కావాల్సింది, దానికి 2021 వాయిదా వేసి దాన్ని కిస్తీల రూపంలో 35 కిస్తీలలో చెల్లిస్తా అంటే ఇది నీ అభివృద్ధి, నీ ఆర్థిక దుస్థితి. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి అప్పుల పాలు చేసి పుట్టే ప్రతి బిడ్డ మీద ₹1,00,000 పైగా వడ్డీని బాధతో ఉన్న నీవు నరేంద్ర మోడీ గారు ఇవాళ ఈ దేశంలో 22% ఉన్న పేదరికం మరి 10% తగ్గించాడంటే 8 సంవత్సరాల్లోనే ఇవాళ 12% పేదరికం దక్కిందంటే ఏ రకంగా ఇవాళ వాళ్ళ ఆర్థిక స్థితిగతులు మెరుగుపరిచి వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచి ఆ స్థాయికి పెంచుతా ఉంటే నీవు అప్పుల ఊబిలికి పెడుతున్నావు. నేను చెప్తున్నాను గొప్పగా ఆయన ఈ ప్రభుత్వం మీద కేసులు పెడితే నేను భయపడేది లేదు. అసలు కేసులు ప్రస్తావన ఎందుకు వస్తుంది? ఎందుకు ఆ భుజాలు అంటున్నాం గుమ్మడికాయ దొంగ లెక్క? భయపెచ్చు కేసీఆర్ ఇస్ ఫైటర్ అంటున్నాం. కేసీఆర్ ఇస్ నాట్ ఎ ఫైటర్, కేసీఆర్ ఇస్ ఏ చీటర్. ప్రజలు మోసం చేశావు, మోసం చేస్తూ ఉన్నావు. ఇక యు ఆర్ నో మోర్ ఎ ఫైటర్, యు ఆర్ ఎ చీటర్ నౌ. పీపుల్ హ్యావ్ రియలైజ్డ్, తెలంగాణ people are now looking towards BJP
want to dethrone this government. At any cost, they are unable to break this government. అందుకనే ఇవాళ మరి భారతీయ జనతా పార్టీ మరి చాలా స్పష్టంగా ఈ మూడు భూముల విషయంలో కానివ్వండి, సమస్యల మీద బండి సంజయ్ చేసే ధరణి వల్ల పేద ప్రజలు పడుతున్న బాధలు, దానికి పరిష్కారం రూపకంగా రేపు రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే చాలా స్పష్టంగా పూర్తి భరోసా కల్పిస్తున్నాం. ఖచ్చితంగా ఏదైతే ఇవాళ 170 యాక్ట్ ఉన్నదో, పేసా చట్టం ఉందో, అటవీ సంపద, భూముల మీద, నీటి వనరుల మీద పూర్తి హక్కులు ఆదివాసీలకే కల్పిస్తామని చెప్పి నేను స్పష్టం చేస్తా ఉన్నాను. అంతేకాదు ఇవాళ పూర్తిగా 170 యాక్ట్ అమలు చేస్తాం అధికారంలోకి వస్తే. రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ నిబంధనలు ఇవాళ నువ్వు కాల రాసి అటవీ ప్రాంత సహజ వనరులు విచ్చలవిడిగా ఏ రకంగా దోచుకొని అప్పనంగా నీ యొక్క మరి శ్రేణులు అప్పచెప్పే కుట్రలు పడుతున్నావో, నీవు ఆడుతున్న నాటకానికి తెర లేపి ఖచ్చితంగా షెడ్యూలేటర్ ప్రాంతంగా మార్చని కుట్రలను భగ్నం చేస్తాం. ఆ రకంగా డీనోటిఫై చేసిన గ్రామాలు షెడ్యూల్ ప్రాంతంలో కలవకపోవడం, ఈ కుట్రను ఖచ్చితంగా వారి పక్షాన పోరాటం చేయడం కాకుండా రేపు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క రాజ్యాంగం 5వ షెడ్యూల్ మేరకు ఏదైతే ఈ యొక్క మరి ఈ ప్రాంతాలను మరి ఖచ్చితంగా మరి అడవి బిడ్డలకే దక్కే విధంగా ఖచ్చితమైనటువంటి చర్యలు మేము తీసుకుంటామని స్పష్టమైన హామీ ఇస్తూ, ఇప్పటికైనా ఈ యొక్క విన్యాసాలు కట్టిపెట్టి ఈ యొక్క ఈ డైలాగులతో డైవర్ట్ అటెన్షన్తో ఎక్కువ కాలం ఈ రాజకీయ మనుగడ కొనసాగదు. ఎందుకంటే నీవు ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా దివాలా తీశావు, దివాలా తీయడమే కాకుండా ఇవాళ ఆర్టీసీ ఛార్జీలు, కరెంటు ఛార్జీలు, భూముల విలువలు పెంచి ఇవాళ మద్యం ఆదాయం ద్వారా 37,000 కోట్ల మరి ఆదాయాన్ని సమకూరుస్తున్న నీవు ఇవాళ మరి డిస్కంలకు బకాయిలు చెల్లించకుండా రాష్ట్రాన్ని అండర్ కండిషన్ దృష్టికి తీసుకొచ్చారు. 5 ఏళ్ల నుంచి కొత్త రేషన్ కార్డులు లేవు, కొత్త పింఛన్లు లేవు. ఇవాళ పాత పింఛన్లు కూడా సకాలంలో వాళ్ళ చెల్లింపులు లేవు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, మరి పెళ్లి పీటల మీద ఇస్తాను చెప్పిన నీవు పెళ్ళయి పిల్లలు పుట్టి మరి సంకలు ఎత్తుకొని తిరుగుతున్న విద్యలను ఇవాళ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఇవాళ 104 ఈ యొక్క సర్వీసులు బంద్ చేసి 108 నిధులు కేటాయింపలేదు. ఆయుష్మాన్ భారత్ అమలుకి నోచుకోవడం లేదు. ఆరోగ్యశ్రీకి నిధులు లేవు. ఇవాళ అప్పనంగా ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ దోచిపెడుతున్న మీరు. కాబట్టి ఈ సమస్యలు, ఈ రాష్ట్రాన్ని సమస్యల వలయంలో నెట్టి దేశాన్ని నడిపిస్తామని పోజులు కొడతాం మీకు ఇవాళ ఖచ్చితంగా ఏ రకంగా ప్రజలు మీకు కన్ను కాల్చి వాత పెట్టారు. హుజరాబాద్, హైదరాబాద్, కరీంనగర్లో ఇప్పటికైనా హిందూ దేవి దేవతలు అవమానపరిచేదానికి స్వస్తి పలికి అందరినీ గౌరవించి ఆ రకంగా మరి ప్రజాస్వామిక పాలనకు ఇప్పటికైనా మరి ముందుకు రావాలని పిలుపునిస్తూ భారతీయ జనతా పార్టీ మాత్రం అధికారాన్ని లక్ష్యంగా పేద ప్రజలకు, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి ధ్యేయంగానే మేము పనిచేస్తామని, అందుకు ఒక రోడ్ మ్యాప్ కూడా నేను చెప్పి తెలియజేస్తాను. రద్దు చేస్తున్నామండి, ప్రజా తీర్పుకు సిద్ధంగా ఉన్నాం మేము. ప్రజలు విసిగిపోయినారు, ఎప్పుడు గడ్డి దిగుతారని చూస్తున్నారు, భరించలేకపోతున్నారు. కాబట్టి ఈ పాపాల పుట్ట పగులుతుంది, పండింది ఇంకా. కాబట్టి ప్రజలు కూడా కోరుకుంటున్నారు. అండ్ వీఆర్ ప్రిపేర్డ్ ఎట్ ఎనీ గివెన్ టైమ్. బీజేపీ is prepared to win out this election. And we have a very clear-cut roadmap. మొన్న విజయ సంకల్ప సభ ద్వారానే ప్రజల ఆదరణ నాకు స్పష్టమైంది. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. Please subscribe ఐ డ్రీమ్స్. For more videos, subscribe I Dream. please subscribe For more videos, I dream. I dream. for more videos. Subscribe, I dream. Please subscribe. subscribe iDream channel. Do subscribe.
I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Do watch I Dream.